హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను ఒక ఫ్యాట్ లాస్ డ్రింక్ రెసిపీ అన్న షేర్ చేస్తున్నాను అనమాట. ఇదేంటంటే మనం ప్రిపేర్ చేసి పెట్టుకొని ఇన్స్టెంట్గా తీసుకోవచ్చు. సో దీనికోసం ఫస్ట్ మనం జింజర్ని స్మాల్ పీసెస్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ జింజర్ని మనం ఫ్రై చేస్తాము. ఇదేంటంటే డీప్ బ్రౌన్ అయిపోయినంత వరకు ఫ్రై చేయాలి. మీ దగ్గర ఓవెన్ ఆర్ ఎయిర్ ఫ్రైర్లో ఉంటే అందులో అయినా ఫ్రై చేసుకోవచ్చు, లేదు అంటే గ్యాస్ స్టవ్ పైన ఫ్రై చేసుకోవచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఇస్ టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది అంతే. ఫుల్ ఇట్లా క్రిస్పీగా అయిపోయినంత వరకు అది ఫ్రై చేస్తూనే ఉండాలి. సో ఇది ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇన్ ద మీన్ వైల్ మనము వేరే ఇంగ్రీడియంట్స్ అన్నవి రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. సో అది కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి స్టవ్ పైన అలా ఉంచేసేయచ్చు. అండ్ ఇన్ ద మీన్ వైల్ మనము సిన్నమెన్ ఉంటుంది కదా, దాల్చీని, అది తీసుకొని పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఒక మిక్సీ జార్లో సిన్నమెన్ స్టిక్స్ అన్నవి కొన్ని తీసుకొని ఒక 5 to 8 పీసెస్ వరకు తీసుకొని దాన్ని ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసేసుకోవాలి. మొత్తము ఒక 2-3 టైమ్స్ మిక్సీ పట్టేస్తే ఇట్లా ఫైన్ పౌడర్లో అయిపోతుంది. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. సో దట్ ఇంగ్రీడియంట్స్ అన్ని ఫస్ట్ నీట్గా మిక్స్ చేసుకోవడానికి అవుతుంది కాబట్టి. సో ఈ సినమిన్ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక దీంతో పాటు టర్మరిక్, పసుపు అండ్ ఆల్సో పెప్పర్ పౌడర్, మిరియాలు పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో యాడ్ చేసుకోవాలి. మనం ఎంత సినమిన్ పౌడర్ వేస్తున్నామో దానికి ఈక్వల్ క్వాంటిటీలో టర్మరిక్ పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ లోపల జింజర్ అన్నది సైమల్టేనియస్ గా ఫ్రై అయిపోతూ ఉంటుంది. నేను యాక్చువల్ గా ఇక్కడ జింజర్ అన్నది కొంచెం త్వరగా తీసేసాను. అది మిక్సీ చేసినప్పుడు నాకు అర్థమైంది, అంటే ఫైన్ పౌడర్ కన్సిస్టెన్సీలో రాలేదు. అందుకని నేను మిక్సీ చేసాక కూడా ఒకసారి ఫ్రై చేశాను. బట్ మీరు ఆ జింజర్ పీసెస్ ని కొంచెం ఎక్కువసేపు సాటే చేసుకోండి, సో దట్ ఫైన్ పౌడర్ లా అయిపోతుంది. మీరు కూడా నా అలా ఒకవేళ జింజర్ అనే స్కిన్ తీయకుండా ఫ్రై చేస్తే మాత్రం అది పౌడర్ అయిపోయిన తర్వాత ఒకసారి జల్లెడ పట్టించండి, లైక్ స్ట్రెయిన్ చేయండి ఆ పౌడర్ ని. సో దట్ స్మాల్ స్కిన్ పీసెస్ అన్నవి ఉండిపోతాయి ఆ పౌడర్ లో. సో అవి స్ట్రెయిన్ అయిపోతాయి అనమాట. అదేంటంటే మనం వాటర్ తాగుతున్నప్పుడు అవి గొంతులో అడ్డుగా రావడం కానీ అలా జరుగుతుంది. మీరు చూస్తే ఇక్కడ ఈ పౌడర్ లో చూసారు కదా, కొంచెం కొంచెం స్మాల్ పీసెస్ లా ఉండిపోయాయి. సో అలా లేకుండా ఉండడానికి ఒకసారి ఈ పౌడర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసి మనం జార్లో తీసేసుకుంటే ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ స్ట్రెయిన్ చేయకుండా మీకు చూపించాను. చూడండి ఆ గ్లాస్ లో ఎట్లా వస్తుందంటే వాటర్ పైకి ఇట్లా ఆ పీసెస్ అన్నవి వస్తాయి అన్నమాట. సో అట్లా రాకుండా ఒకసారి స్ట్రెయిన్ చేసి పెట్టేసుకోండి. అండ్ ఆల్సో ఇంకా ఏంటంటే నేను వాటర్ ని కూడా ఇట్లా ఫ్లాస్క్ లో వేసేసుకుంటాను అనమాట. సో మనం ఎప్పుడైనా తాగాలి అనుకుంటే ఇన్స్టెంట్ గా ఈ హాట్ వాటర్ అండ్ ఆ పౌడర్ అన్నది మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో 1 గ్లాస్ ఆఫ్ ఈ హాట్ వాటర్ లో ఆ పౌడర్ అన్నది ఒక 1 స్పూన్ తీసుకొని మిక్స్ చేసేసుకుంటే అయిపోతుంది. అండ్ మీ దగ్గర టైం ఉంటే ఇవన్నీ రా ఇంగ్రీడియంట్స్ తోనే చేసుకోవచ్చు, లేదా టైం లేదంటే ఇలా ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు అనమాట. సో ఈ డ్రింక్ ఏంటంటే మనకి ఫ్యాట్ లాస్ కి ఒక డీటాక్స్ డ్రింక్ లా పనిచేస్తుంది అనమాట. డైలీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తో అండ్ బిఫోర్ బెడ్ టైం ఒక 1 hour ముందు తీసుకుంటే సరిపోతుంది. సో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అండ్ ఫర్ మోర్ సచ్ రెసిపీస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.